రాజ్యాంగ నిర్మాత ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఉన్నతి కంటూ ఒక అవకాశం లభించిందంటే ఆయనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఘనత. ఆయన తీసుకొచ్చినటువంటి విధానం వల్లనే ఈ రోజున రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ల వల్ల బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థితికి విద్యకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, ఉపాధికి కావచ్చు అవకాశాలు లభించినాయి. ఆయన జయంతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చూసాం, దేశవ్యాప్తంగా నిర్వహించడం చూసాం, పలుచోట్ల బహిరంగ సభలో ఉపన్యాసాలు చూసాం. వివిధ ప్రాంతాల్లో ఈ దఫా ప్రతి వాడలా కూడా ఈ కార్యక్రమాలు జరగడం, చాలా ఘనంగా జరగడం ఒక ఎత్తు. అయితే అంబేద్కర్ గారికి సంబంధించి మొట్టమొదట ఫేస్ చేసిన పరిస్థితి ఏంటి? దళిత బడు బలహీన వర్గాలు తర్వాత కాలంలో రాకూడదని ఆయన కోరుకున్నది ఏంటి? అంటరానితనం. ఏదైతే అస్పృశ్యత అనే దాని వలన అవమానాల పాలై బాధలు పడినటువంటి ఆయన అలాంటిది పోవడానికి కనిపెట్టినటువంటి మందే ఈ రోజున దేశంలో అద్భుతానికి కారణమైంది. దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థితికి చేరడానికి కారణమైంది. ఆయన్ని ఆ రోజుల్లో దళితులకి ఆలయాల ప్రవేశం ఎవరు పురాణాల్లో చెప్పలేదు, లేకపోతే శాస్త్రాల్లో చెప్పలేదు. కానీ ఆలయాల్లోకి ప్రవేశం తర్వాత కాలంలో అది బ్రిటిష్ వాళ్ళే చేశారా లేకపోతే మరొకళ్ళు చేశారో, హిందువుల్లో చీలిక తేవడానికి చేసిన ప్రయత్నం ఆలయాలలోకి ప్రవేశాలు నిషేధం లాంటిది ఇప్పటికీ కొన్ని చోట్ల వివిధ ప్రాంతాల్లో ఉందన్నటువంటిది ఆవేదన ఉంది. దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు. అయితే అంబేద్కర్ గారు ఎలాంటి అవమానాలు అయితే ఎదుర్కొన్నారో ఆ అవమానాలు తన భవిష్యత్ తరాలకు రాకూడదని ఒక విధానాన్ని తీసుకొస్తే ఆ ఘనత ఇప్పుడు సాధ్యమైంది. ఇప్పుడు నా పక్కన బాక్సులో కనబడుతున్నటువంటి ఏదైతే ఇన్విటేషన్ చూడండి, అందులో ఒక స్పెషాలిటీ కనబడుతుంది. ఒకసారి ఆ ఇన్విటేషన్ క్లోజ్గా చూద్దాం. అందులో శ్రీ శివకామేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం న్యూ అయోధ్య నగర్లో గుడి లోపల కార్యక్రమం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇన్విటేషన్లో గుడిలో కార్యక్రమం, ఏ గుళ్ళల్లో అయితే ఒకనాడు వివక్షకు గురయ్యారో అలాంటి గుడి వాళ్లే ఒక కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సభ అని. అందరివాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కొందరివాడు కానే కాదు, భారత జాతీయ నేత, అభ్యుదయవాది, భారత రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్గా పనిచేసిన ఈ మహనీయ జయంతి సందర్భంగా సభ ఏర్పాటు అన్నటువంటి విషయాన్ని మెన్షన్ చేసినటువంటి చూసాం. అదే సందర్భంలో ఇది సాధారణంగా గుడి దగ్గర ఏమన్నా పెడతారేమో అంటే గుడి లోపల కార్యక్రమం నిర్వహించడం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అన్నటువంటిది. ఒకసారి ఆ గుడి దగ్గర ఆ నివాళులు అర్పించే దృశ్యం చూద్దాం. గుడి లోపల నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి రాష్ట్ర చీఫ్ మాట్లాడారు ఆదిత్య. చాలా క్లియర్గా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశ ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది, ప్రతి ఒక్కరి భవిష్యత్తుని నిర్దేశించింది. ఈవేళ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అద్భుతమైనటువంటి శ్రేయస్సుని అందించింది. భవిష్యత్తుని ఆయన ముందుగానే శ్వాసించారు, అలాగే శాసించారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు వేద పండితులు శ్రీయుత సుందరరామన్ గారు, పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు,
ఉమామహేశ్వర శర్మ గారు, వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలారా, తల్లులారా, ఈరోజు భారతదేశం అంతా కూడా పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం, వారు అందించినటువంటి భారతదేశ రాజ్యాంగం పట్ల తమకున్నటువంటి విశ్వాసాన్ని, శ్రద్ధాభక్తులని మరొకసారి గుర్తు చేసుకోవడం, దృఢపరచుకోవడం, మరొకసారి రాజ్యాంగ విలువలకి మనందరూ పునరంకితులు కావడం, ప్రపంచంలో అతిపెద్ద గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశం ఆచరించి చూపించిన భారతదేశ పరంపరని ఇదే రకంగా ముందుకు కొనసాగించే ఒక సంకల్పాన్ని మనందరూ తీసుకోవడం, అలాంటి ఒక శుభ సందర్భం ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఒక దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించుకోవడం. కాబట్టి అయోధ్య నగర్ వాసులు ఈ కాలనీలో ఇలాంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మత సంస్కర్త వారు, హిందూ సంస్కర్త వారు. ఒక రచయిత వారి గురించి రాస్తూ ప్రొటెస్టెంట్ హిందూ లీడర్ అని వారి గురించి రాశారు. హిందూ మతము, హిందూ మతాలన్నీ కూడా సంస్కరణశీలత కలిగినటువంటి మతాలు. కాబట్టి హిందూ మతాల ప్రవర్తకులందరూ కూడా ఆ రకమైన సంస్కరణల్ని కాలానుగుణమైనటువంటి పద్ధతులలో, మత ఆచారాలలో రావలసినటువంటి మార్పులని హిందూ మత సాంప్రదాయ పెద్దలు హిందూ సమాజంలో ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉన్నారు. దేశం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అంటే దేశంలో ఒక విభజన వాతావరణాన్ని సృష్టించేటటువంటి శక్తులు గుర్తుపెట్టుకోవాల్సింది అంబేద్కర్ ఆనాడు చెప్పినటువంటి విధానము. దేశం సమైక్యంగా ఉండాలి, దేశం ముందుకు సాగాలి, భావి భారతమైనటువంటి ఏదైతే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారో ఆ స్థితికి భారతదేశం రావడం సాధ్యమని నాడే అంబేద్కర్ చెప్పారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవలంబింపబడ్డాయి. నిలబడి మీరు ఎవరిని పక్కకి తొలగమంటున్నారు? మీరు తినే ఆహారంతోనే అదే ఆహారాన్ని భుజించి అవే రక్త మాంసాలు కలిగి ఉన్నటువంటి ఈ శరీరాన్ని పక్కకి తొలగమంటున్నారా? మీలో ఏ చైతన్యవంతమైన ఆత్మ ఉందో అదే చైతన్యం ఆత్మరూపంలో ప్రకటమవుతున్న ఈ శరీరంలో ప్రకటమవుతున్న ఆత్మని పక్కకు తొలగమంటున్నారా? మీరు దేనిని పక్కకు తొలగమంటున్నారు అని అడిగాడు ఆయన. శంకరాచార్యుల వారికి ఒకసారి అవాక్కయ్యాడు ఆయన. ఆయన మరొకసారి ఆలోచించడం ప్రారంభం చేశారు. మళ్ళీ ఆయన చదువుకున్నటువంటి విషయాలన్నిటినీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. వేదాంత సారం మొత్తాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అనుకున్నారు, అద్వైతాన్ని నేను ఒక జ్ఞానముగా స్వీకరించి ప్రచారం చేస్తున్నాను, కానీ అద్వైతాన్ని అనుభూతి చెందిన మహాత్ముడిన. కాబట్టి ఆయన వేదాంత సారం మొత్తాన్ని మరలా ఒక 5 శ్లోకాలలో ఆయన ప్రకటించి దానికి మనీషా పంచకం అని పేరు పెట్టారు. అందులో ప్రతి శ్లోకంలో ఆఖరి ఉంటుంది. ప్రతి శ్లోకంలో ఆఖరి చండాలోస్తు సద్విజోస్తు గురు రిత్యేష మనీషా మమ అని ఉంటుందండి ప్రతి శ్లోకంలో ఆఖరిలో. అంటే ఏకమేవ అద్వితీయ అనే అద్వైత వేదాంత సారాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అతను చండాలుడు కావచ్చు, ద్విజుడు కావచ్చు, నాకు మాత్రం గురుతుల్యుడు అని ప్రతి పాదంలోనూ ఉంటుంది. 5 శ్లోకాల్లో వేదాంత సారాన్ని 5 శ్లోకాల్లో చెబుతూ
ఆఖరిలో దీన్ని అనుభూతి చెందిన గురువర్యుడు నా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దేశమంతా అంబేద్కర్ జయంతి ఒక ఎత్తు అయితే, ఎక్కడైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉందో దళిత బడుగు బలహీన వర్గాలు, అదే ఆలయాలలో అదే అంబేద్కర్కి ఘన నివాళులు అర్పిస్తూ అక్కడే సభలు నిర్వహించడం అన్నటువంటి సరికొత్త సంప్రదాయం అనేటటువంటిది అద్భుతం. ఇక్కడ వర్గపరమైనటువంటి శత్రుత్వం సృష్టించాలనుకునేటువంటి శక్తులకి ఒక శరాఘాతం, చెంపపెట్టు లాంటి పరిణామం.